మహాలక్ష్మి పథకం కింద మహిళలు 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఎంతమంది మహిళామణులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు, ఫలితంగా సంస్థకు ఎంత మేర ఆదాయం చేకూరిందనే అంశాలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. తెలంగాణ ఆర్టీసీ కీలక మైలురాయిని దాటింది. 200 కోట్ల విలువైనటువంటి ప్రయాణాలు మహిళలు చేశారు. దీనిలో అధికారులు, సిబ్బంది పాత్ర అనేది చాలా కీలకమైంది. మరి మనతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ ఉన్నారు. అందులో కీలక సూచనలు చేశారు, కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు, అనేకమైనటువంటి రేయింబవళ్ళు కృషి చేసి ఈ పథకాన్ని అమలు చేశారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కేవలం 48 గంటల ముందు మాత్రమే మీకు ఈ పథకం గురించి చెప్పారు. అయితే దీన్ని ఎట్లా అమలు చేశారు? మీరు సిబ్బందితో కావచ్చు, అధికారులతో కావచ్చు, ఎట్లా సమన్వయం చేసుకున్నారు ఈ మహాలక్ష్మి స్కీమ్ని అమలు చేసే ముందు? మీరు అన్నట్లు డెఫినెట్లీ ఒక స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ ఉండింది. మనకు 48 గంటలు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో కొంత ఇబ్బంది అయినా మన సిబ్బంది అందరూ కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనము పర్సనల్ కూడా కొన్ని చోట్ల కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ ఒక ఇంపార్టెన్స్ని ఒక తెలియపరిచాను. ఎందుకంటే మొదటి రోజు చాలా అంటే చాలా రష్ కావడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి మా సిబ్బంది చాలా కష్టపడుతున్నారు, చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు డిసిప్లిన్గా. వాళ్ళపైన విశ్వాసం పెట్టి ఈ స్కీమ్ని మనము ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా మా సిబ్బంది కూడా చాలా కష్టపడి డిసిప్లిన్గా ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత పని భారం ఎక్కువైనా ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్లనే ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. కుల మతాలకు, ప్రాంతాలకు అతీతంగా 200 కోట్ల ప్రయాణాలు మహిళలు చేశారు. మరి ఇవంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక ఉచిత మహిళల స్కీమే ఒక ప్రజా రవాణా వ్యవస్థకి ముఖ్యంగా మన అందరు కూడా ఒక మంచి మేలు జరిగిన స్కీమ్ అని చెప్పొచ్చు. చాలా ఒక చారిత్రాత్మక స్కీము. చాలామంది ఇనిషియల్గా చాలా రకరకాల విమర్శ చేసిన మనకు యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది అందరూ కూడా తెలుసు ఈ ఒక మంచి స్కీమ్ ఇది మన అందరూ కూడా మేలు జరుగుతుందని చెప్పి దాని తగ్గట్టుగా మన గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భగట్టి గారు, మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన ఆఫీసర్స్ ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు, మన వికాస్ రాజ్ సారు, మన సుల్తానియా సారు, ప్లస్ మనకు అప్పుడున్న ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు సార్, వాళ్ళ ఒక సహకారం వల్ల మనకు రీయింబర్స్మెంట్ వచ్చింది. ఈ అందరూ ఏమనుకున్నారు, గవర్నమెంట్ నుంచి వస్తుందా లేదా అమౌంట్ అనుకున్నారు. కానీ ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. గవర్నమెంట్ నుంచి అదేవిధంగా రీయింబర్స్మెంట్ కూడా రావడం జరిగింది. దానివల్ల కూడా మా సిబ్బంది ఒక మేలు జరిగిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మహాలక్ష్మి స్కీమ్కి ముందు, మహాలక్ష్మి స్కీమ్కి తర్వాత అని చెప్పుకుంటే సంస్థ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, ఆదాయానికి వ్యయానికి వ్యత్యాసం ఎట్లా ఉంది? చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు లాభాల బాటలు ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ముందు ఉంది, అంత రెవెన్యూ కూడా పెరగడం జరిగింది, క్యాష్ ఫ్లోస్ కూడా ఇంక్రీజ్ కావడం జరిగింది, మొత్తం విజిబిలిటీ వచ్చింది, మన బ్యాలెన్స్ షీట్ కూడా బాగా అయింది, బ్యాంక్స్ నుంచి కూడా మనకు మంచి సపోర్ట్ దొరకడం జరుగుతుంది. సో డెఫినెట్లీ వచ్చే రోజు, ఇప్పుడు అక్కడక్కడ అయినా వచ్చే రోజు మాత్రం డెఫినెట్లీ మంచి రోజు ఉన్నాం మనకు. సార్, మీరు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టే ముందు ఆడవాళ్లకు కేటాయించినటువంటి సీట్లలో ఆడవాళ్ళను మాత్రమే కూర్చొనివ్వండి అనే పరిస్థితి నుంచి మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మగవాళ్లకు కేటాయించిన సీట్లలో మగవాళ్ళని కూర్చొనివ్వండి అనే పరిస్థితి వచ్చింది. దీని పట్ల మీరు ఎట్లా? డెఫినెట్లీ మీరు అన్నట్లు డెఫినెట్లీ ఎక్కువ మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. కొంతము మగవాళ్ళకి ఇబ్బంది అయింది. బట్ ఆ బస్ని పంచడం జరుగుతుంది, కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది, వాళ్ళ కోసం కూడా కొత్త కొత్త ఫెసిలిటీస్ క్రియేట్ జరుగుతుంది. ఐ థింక్ వచ్చే రోజు ఆ ఒక్క డిఫరెన్స్ కూడా తగ్గిపోయి అందరూ కూడా మనకు ఆదరిస్తారని చెప్పి చాలా విశ్వాసం ఉంది. గుడికి, బడికి, బంధువుల ఇంటికి కావచ్చు, లేదంటే భర్త ఇంటికి భార్య కావచ్చు, లేదంటే అత్తగారింటికి అమ్మాయి కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే మీ బస్సులోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. అంటే దీనికి సరిపడాటువంటి బస్సులను కొనుగోలు చేసేందుకు భవిష్యత్తులో అంటే ఉన్న బస్సులు సరిపోక ఇంకా అదనపు బస్సులు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. దానికోసం మీరు ఎట్లాంటి ప్రణాళికలు చేస్తారు? ఆల్మోస్ట్ ఇప్పుడు దాదాపు 9,000 బస్సు నుంచి దాదాపు 10,000 దాకా చేరుకున్నాను. ఇంకా వచ్చే రోజు మళ్ళీ 500 బస్సెస్ కొంటున్నాం. ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా 400 రాబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ దాకా 2,800 ఎలక్ట్రికల్ బస్సెస్ సిటీకి రావడం జరుగుతుంది. ఐ థింక్ వచ్చే రోజు మంచి ఆల్మోస్ట్ మనం 12,000 పైన మనము బస్సెస్ ఉంటామని చెప్పి మనం చెప్పొచ్చు. సో దానివల్ల కూడా మనకు చాలా సిబ్బంది కావచ్చు, ప్రయాణికులు కూడా బాగా వెసులుబాటు దొరుకుతుంది. సో ఒక మంచి మనము బస్సు సంఖ్య కూడా పెంచడం జరుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత
మీ సిబ్బంది మీద అంటే ముఖ్యంగా కండక్టర్లు కావచ్చు, డ్రైవర్ల మీద కావచ్చు కొంత పనిభారం పెరిగింది, ఒత్తిడి కూడా పెరిగింది. ఆ స్ట్రెస్ని తగ్గించేందుకు మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు? పని భారం తగ్గించడానికి ఇప్పుడు మీరు అన్నట్లు మనము అవుట్ సోర్సింగ్ డ్రైవర్స్ని తీసుకోవడం జరుగుతుంది, కండక్టర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది, కొంతమంది బయట నుంచి కూడా మనము రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనకు బాగా మంచి ఫలితాలు ఇచ్చింది. లాస్ట్ 3 months నుంచి అవుట్ సోర్సింగ్ సంఖ్య కూడా పెరిగింది. అంత లోపల కూడా మన రిక్రూట్మెంట్ అయితే కూడా మనకు బాగుంటుంది. సో దానివల్ల కూడా మనం ఈ పని భారం తగ్గుతుంది. మీరు అన్నట్లు కరెక్టే, పని భారం ఎక్కువైంది. బట్ డెఫినెట్లీ ఈ లాస్ట్ ఒక 1 year నుంచి మనం ఒక్కొక్క ఇనిషియేటివ్ తీసుకుంటూ ఈ పని భారం తగ్గించడానికి మా వంతు కృషి చేయడం జరిగింది. బస్సుల్లో ఓవర్ శాతం కూడా భారీగా పెరుగుతుంది. అంటే ఒకప్పుడు 40 నుంచి 45 మంది ప్రయాణించేటువంటి ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు 80 నుంచి 100, 120 కూడా ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి వాళ్లకు మీరు ఏం చెప్తారు? అదే ముఖ్యంగా అందరు కూడా సరిపోయేంత బస్సు ఉంది. చాలామంది అందరూ కూడా ఆ బస్సు వచ్చిన టైంలోనే మనము ప్రయాణం చేయాలని చెప్పి చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను, మీరెవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సరిపోయే బస్సెస్ మనం ఏర్పాటు చేశాను. ఇప్పుడు కాకపోయినా మళ్ళీ ఇంకోటి బస్సు వస్తుంది, దాంట్లో సురక్షితంగా ప్రయాణం చేయాలని చెప్పి చూస్తున్నాను. చాలామంది పరిగెత్తుకుంటూ పోయి యాక్సిడెంట్స్లో కింద పడి చనిపోవడం జరుగుతుంది. మంచి కాదు, మనకు కూడా బాధ అనిపిస్తుంది, మనకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. సో ముఖ్యంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీకోసమే ఈ టీజీఎస్ఆర్టీసీ ఉంది, మీ అందరి కోసము మన బస్సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా సురక్షితంగా సంతోషంగా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. చివరిగా మహిళా సాధికారత ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఇప్పటిదాకా 6,000 వరకు ఆదా చేసుకున్నారంటున్నారు కదా, ఒక మహిళ ప్రతి నెల ఎంత ఆదా చేస్తుంది? ముఖ్యంగా దాదాపు కొంతమంది వాళ్ళ ప్రయాణాలు పడితే ఆల్మోస్ట్ 8,000 నుంచి 10,000 దాకా చేస్తున్నారు. ఇప్పుడే నేను వచ్చే ముందు ఒక పెద్ద లేడీ నాకు కనిపించింది. బాగా ఎమోషనల్గా చెప్తుంది, మీ వల్ల మనకు మంచి బస్సెస్ వచ్చినావు, మంచి స్కీమ్ ఉంది, ఇది మాకు బాగా ఆదా జరుగుతుంది, మనం ఎక్కడ కావాలో అక్కడ పోగలుగుతాం, చాలా సంతోషిస్తుంది. నేను కూడా చాలామంది మహిళలతో మాట్లాడాను. వాళ్ళు పిల్లలు ఒక ఫీజు కట్టుకోవచ్చు, ఒక హాస్పిటల్ ఛార్జెస్ కాదు, చాలా మంచి బెనిఫిట్ అవుతుందని చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ ఈ స్కీమ్ వాళ్ళందరూ కూడా మంచి మేలు జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ఈ మహాలక్ష్మి మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 2,200 కోట్ల ప్రయాణాలు జరిగాయి. 6,600 కోట్ల పైచీలకు మహిళలు తమ ఆదాయాన్ని ఆదా చేసుకున్నారని కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్తున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఉచిత ప్రయాణికుల కోసం బస్సులను కూడా పెంచాలనే ఆలోచన కూడా ఆర్టీసీ చేస్తుందని, దానికి కసరత్తులు కూడా కొనసాగుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ అంటున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.